దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే దేవుని ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దానంలో మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఈ వాగ్దానం విన్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నాను నమ్ముచున్నాను. మరి ఈ వాక్యాలు మీరు పాటించండి ప్రతి ఒక్క రోజు కూడా. ఉదయం లేచి మీరు చూడటం అనేది మీకు ఎంతో అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని వీక్షించండి, అలాగే అనేక మందికి మీరు పంపించండి. అయితే ఇవాళ దేవుడు మనతో ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడో చూద్దామా. కీర్తనలు 121వ అధ్యాయం మనం తీసినట్లయితే, కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. 121:7లో మనం చూస్తే కనుక, ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అంటున్నాడు. నిజంగా మనం వెళ్ళే ప్రాంతములలో, మనం వెళ్ళే దారులలో అనేక అపాయాలనే మనకి అవి ఎదురవుతూ ఉంటాయి. ఎట్నుంచి వస్తాయో తెలియదు, కానీ సడన్గా ఏం చేస్తూ ఉంటాయి, అపాయాలు అనేవి వస్తూ ఉంటాయి, శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎందుకు? మనం దేవుని బిడ్డలం కాబట్టి మనకి విరోధంగా ఉన్నటువంటి సాతానుడు ఎన్నో శ్రమలు, అపాయాలు వాళ్ళు పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ అపవాది కంటే కూడా, సాతాను కంటే కూడా మన దేవుడు 100 రెట్లు శక్తివంతుడు, చాలా శక్తివంతుడు మన దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి మనము ఎంతో శక్తివంతులు. ఒక రాజు తీసుకున్నారనుకోండి, రాజు బలముగా ఉంటే కనుక ఆ రాజ్యంలో ఉండే ప్రజలెవరికి కూడా భయం అనేది ఉండదు. రాజు సైన్యంలో గొప్ప సైన్యం కలిగి, రాజు బలముగా ఉంటే కనుక ఏవైతే కనుక ఆ ప్రాంతంలో ఉంటారో, ఆ రాజు పరిపాలించే ప్రజలు ఎలా ఉంటారండి? చాలా భయం లేకుండా సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. మన దేవుడు కూడా అంతే, చాలా బలవంతుడు. ఆయన నమ్ముకున్న మనం ఎలా ఉండాలి? చాలా ధైర్యంగా ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఉదయమున లేచి పెడుతున్నారంటే కనుక మీరు రెడీగా ఉండాలి. అపాయములను, శ్రమలను ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉండండి. అయితే ఉదయమున ప్రార్థన చేసుకొని మీరు ఎదుర్కోండి. ఉదయమున మీరు ఈ వాక్యం విని మీరు సాతాన్ని ఎదుర్కోగలరు. ప్రార్థన ద్వారా సాతాన్ని మీరు ఎదుర్కోగలరు. దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు కదా. మరి దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. కొన్నిసార్లు దేవుడు చెప్పకుండా వద్దు అన్న పని చేసి చాలామంది అపాయంలో పడిన వాళ్ళు ఉన్నారు. అలా మనం చేయకూడదు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది మనకు వద్దు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి మనం వెళ్ళాలి. మరి యోనా ఏం చేశాడంటే, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళకుండా ఏం చేశాడు, ఒక ఓడలో వెళ్ళేసేసి అడుగు భాగం నిద్రపోతూ ఉన్నాడు. ఎంత మరి చింతించాల్సినటువంటి విషయం చెప్పండి. దేవుడు చెప్పిన మాట వినకుండా వెళ్ళి అలా నిద్రపోతూ ఉన్నాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే, చాలా దయ కలిగిన వాడు, దయాదాక్షిణ్యుడు కాబట్టి, ఆయన శాంతిపరుడు కాబట్టి ఏం చేశాడు, యోనాను క్షమించి యోనా చేసిన దాన్ని దేవుడు గుర్తుపెట్టుకోకుండా ఏం చేశాడు, మరలా ఆ యొక్క చేప నోట్లో యోనాను ఉంచి ఆ పట్టణాన్ని దేవుడు వెళ్ళేలా చేశాడు కదండి. ఆ పట్టణాన్ని దేవుడు వెళ్ళేలా చేశాడు యోనాను కదా. అట్లాగా దేవుడు మన అపాయం నుంచి కాపాడుతూ ఉంటాడు. నిజంగా మా అమ్మ నాన్న ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత సేవ చేశారంటే దేవుడికి చాలా కష్టపడ్డారు. చెప్పకూడదనే కానీ చాలా కష్టపడ్డారు వాళ్ళు. అయితే ఏ రోజు కూడా వాళ్ళు దేవుడి యొక్క సేవ చేస్తున్నాం కదా, వేరేది కూడా చేసుకుందాము, దాన్ని ఆపేసేసి ఏదైనా ఉద్యోగానికి వెళ్దామని ఏ రోజు కూడా వాళ్ళు అనుకోలేదు. ధన సహాయం వచ్చినా, లేదంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా, పోషణ అనేది లేకపోయినా కానీ వాళ్ళు చివరి వరకు కూడా వాళ్ళు చేసిన జాబ్ లేదా ఉద్యోగం ఏంటంటే దేవుడి సేవ. మా అమ్మ నాన్న చేశారు కాబట్టి దేవుడు మా అమ్మ నిద్ర సేవను బట్టి చాలా కాపాడాడు. చాలా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మా జీవితాల్లో జరిగించాడు. ఎన్నో అపాయాలను తప్పించాడు. మా సేవ ఎక్కడంటే కనుక అది అన్యజనుల మధ్యలో సేవ.
ఇప్పటి వరకు కూడా ఎటువంటి కంప్లైంట్స్ కానీ ఇతరుల దగ్గర నుంచి ఎటువంటి వీళ్ళు మరి పాటలు పాడతా వాక్యాలు చెప్తా గోల చేస్తున్నారని కానీ ఎటువంటి అపాయం అనేది దేవుడు రానివ్వలేదు. ఎందుకు? ఆయన యొక్క సేవ చేస్తున్నాము, ఆయన ప్రార్థన చేస్తున్నాము కాబట్టి దేవుడు బిడ్డారా, మీరు కూడా ప్రార్థన చేయండి. ఉదయమే లేచి ప్రార్థన చేసుకొని మీ యొక్క పనులకు మీరు వెళ్ళండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. మానవుడు మిమ్మల్ని కాపాడటం కాదు, దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. మరి దేవుడు ఎవరైతే ప్రేమిస్తాడో వారి చుట్టూ కూడా దేవుని యొక్క దూతలను కావలిగా ఉంచుతాడు, కాపలాగా ఉంచేసి మీరు ఎటువంటి అపాయంలో పడకుండా అపాయంలో కూడా ఉపాయం కలిగేలాగా దేవుడు కాపాడుతూ ఉంటాడు. నిన్ను కాపాడువాడు ఎటువంటి వాడంటండి? కునుకడు నిద్రపోడంట. అనుక్షణము ఆయన యొక్క కన్ను దృష్టి నీ వైపు ఉంటూనే ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి శ్రమను చూసి అపాయాలను చూసి మనం భయపడకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు అన్నటువంటి నమ్మకం మనకు ఉండాలి. దేవుడు మనల్ని కాపాడుతాడు అన్నటువంటి నమ్మకం మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏ అపాయమైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటాము. దేవుడు మనల్ని ఆ అపాయంలోంచి కాపాడి రక్షించి ఒక ఉన్నత స్థాయిలో దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఉదయకాలం సమయంలో మీరు ఏదైతే అపాయాలు వస్తాయో వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. దేవుని ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళండి. ఇంకా మీ యొక్క పనులకు వెళ్ళిపోండి, దేవుని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోండి. ఇంకా ఆయనే చూసుకుంటాడు. ఇంకా మీతో పని లేదు, దేవుడిని ఆయన చూసుకుంటాడు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆయన అనుకూలంగా చేసి పంపిస్తాడు. ఏమండి? మరి ఒక గొప్ప ప్రవక్తకి ఆహారం లేకపోతే ఎవరి చేత ఆహారం పంపించాయంట? కాకుల ద్వారా పంపించాయంట. వేరే పక్షితో పంపించుకోవచ్చుగా? ఎందుకు? కాకులు అవి చాలా ఆహారం బాగా తింటూ ఉంటాయి, వాటి మీద ఆశ ఎక్కువ, ఆహారం మీద లాక్కుపోతూ ఉంటాయి. ఆహారం ఎవరికి ఇవ్వవు కాకులు. కానీ అటువంటి వాటి ద్వారానే పంపించాడంటే ఏంటి అర్థము? ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క పక్షి, ప్రాకు పురుగులు, జంతువులు అన్నీ కూడా ఆయన సృష్టించిన వాటి, ఆయన చేసినవే కాబట్టి ఆయన యొక్క మాటను వింటూ ఉన్నాయి. అంత పిసినటువంటి కాకితోనే దేవుడు ఆహారం పంపించిన వాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు! దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. యోనాని చేపను పంపించాడు కదా, ఫిష్ను పంపించాడు యోనా దగ్గరికి. అది దేవుని యొక్క మాట విని యాక్చువల్గా తినేయకుండా, ఆ మనిషిని తన కడుపులో ఉంచుకొని తినేయకుండా, జీర్ణం చేసుకోకుండా అంతే ఉంచుకొని చెప్పిన ప్రాంతంలోకి వెళ్ళేది వదిలిపెట్టినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, ఆయన యొక్క బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే కనుక దేవుడు ఎంతకైనా తెగిస్తాడు. ఎంతమంది దేవదూతలైనా మనకు పంపిస్తాడు, ఎంత గొప్ప సహాయమైనా మనం చేస్తాడు. అది ఎవరికి కాదు అన్నటువంటి పని కూడా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. కాబట్టి నమ్మిక మాత్రం నుంచి ప్రార్థన చేసుకొని మీరు ఈ లోకానికి వెళ్ళండి. దేవుడు మీ యొక్క పనులు మీరు చేసుకోండి. ఆయనే మీ యొక్క సంకటములను మరి కుదుర్చును గాక. ఆమె మీ యొక్క వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె